ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించి, అలాగే సెప్టెంబర్ 7, 8 ఈ 2 తేదీల్లో కొన్ని గంటల పాటు శ్రీవారి ఆలయంని మూసివేస్తున్నారండి. వీటన్నింటికి సంబంధించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా ఆగస్టు 18వ తేదీ సోమవారం రోజున 80,502 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 31,890 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,88,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 25 కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 15 నుంచి 20 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్నటువంటి భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కడిప్లో నవంబర్ మంత్కు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రేపు ఉదయం 10 గంటల వరకు మాత్రమే సమయం ఉందండి. కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని ఇంకా ఎవరైనా ఆన్లైన్ లక్కడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే ఆ భక్తులందరూ కూడా వీలైనంత వరకు రేపు ఉదయం 9:50 లోపు ఈ లక్కడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే సెప్టెంబర్ 7, 8 ఈ 2 తేదీలలో కొన్ని గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేస్తున్నారు అని చెప్పాను కదండి. సెప్టెంబర్ 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా అంటే సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం నుంచి సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజాము వరకు ఈ చంద్రగ్రహణం అనేది ఉంటుంది. మామూలుగా తిరుమలలో గ్రహణ సమయంలో శ్రీవారి ఆలయం కావచ్చు, ఇంకా తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనం కావచ్చు టీటీడీ వారు క్లోజ్ చేయడం జరుగుతుంది. సో సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం నుంచి చంద్రగ్రహణం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి చంద్రగ్రహణం ప్రారంభం అవడానికి ముందు శ్రీవారి ఆలయం, తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రాలను టీటీడీ వారు క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఈ చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదీ ఎన్ని గంటలకు శ్రీవారి ఆలయంని క్లోజ్ చేస్తారు, తిరిగి సెప్టెంబర్ 8వ తేదీ ఎన్ని గంటలకు శ్రీవారి ఆలయం ఓపెన్ చేసి ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించి భక్తుల్ని ఎన్ని గంటలకు స్వామివారి దర్శనంకి అనుమతిస్తారు అనే దానికి సంబంధించి మాత్రం టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావాల్సి ఉందండి. అయితే సెప్టెంబర్ 7, 8 తేదీల్లో తిరుమల స్వామివారి దర్శనార్థం రావాలి అనుకునే భక్తులకి ఒక ముందస్తు సమాచారంగా ఈ విషయాన్ని అయితే నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సెప్టెంబర్ 7, 8 ఈ 2 తేదీలకి సంబంధించి 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని కూడా టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయకుండా హోల్డ్ లో పెట్టడం జరిగింది. అంటే సెప్టెంబర్ 8వ తేదీకి అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని కూడా రిలీజ్ చేయకుండా టీటీడీ వారు హోల్డ్ లో పెట్టడం జరిగిందండి. కాబట్టి సెప్టెంబర్ 7, 8 ఈ 2 తేదీల్లో తిరుమల స్వామివారి దర్శనార్థం రావాలి అనుకునే భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అండ్ అలాగే సెప్టెంబర్ 7, 8 తేదీల్లో ఈ చంద్రగ్రహణం కారణంగా ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు శ్రీవారి ఆలయం కావచ్చు, ఇంకా అన్నప్రసాద భవనం కావచ్చు క్లోజ్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మరొక వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇకపోతే ఆఫ్లైన్ టోకెన్స్ కొండ కింద తిరుపతిలో 3 ప్లేసెస్లో భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనగా స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్, వీటిని టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు. ఈ టోకెన్స్ ని ప్రతిరోజు కూడా తిరుపతిలో 3 ప్లేసెస్లో ఇస్తున్నారండి. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్,
2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్లో కూడా ప్రతిరోజు భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి ఇస్తున్నారు. అయితే నిన్న ఈ రోజుకు సంబంధించి మొత్తం 14,000 టోకన్స్, అంటే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య టైమ్ స్లాట్ టోకన్స్ ఈ రోజుకు సంబంధించి నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా భక్తులకి ఆఫ్లైన్ లో ఇవ్వడం జరిగిందండి. అండ్ అలాగే అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కూడా ఇస్తున్నారు. అయితే ఈ రోజుకు సంబంధించి అనగా ఈ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల మధ్య శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి భూదేవి కాంప్లెక్స్ లో ఆఫ్లైన్ లో ఇవ్వడం జరిగింది. సో ఈ రోజుకు సంబంధించి మొత్తం 14,000 టోకన్స్ నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి భక్తులకి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఈ టోకన్స్ అన్ని కూడా నిన్న సాయంత్రం 5:51 సమయంకి టోటల్ ఈ 3 ప్రదేశాల్లో ఎస్ఎస్టీ టోకన్స్ కంప్లీట్ అయిపోయి కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. అండ్ శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ అనేవి సాయంత్రం 5:52 సమయంకి 1769 టోకన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ అనేవి మొత్తం 3,000 టోకన్స్ కూడా సుమారుగా నిన్న రాత్రి 10-11 గంటల సమయంకి కంప్లీట్ గా అయిపోవడం జరిగింది. అంటే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు, భక్తుల రద్దీని బట్టి ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల మధ్యలో భక్తులకి ఈ టోకన్స్ ఇవ్వడం టీటీడీ వారు స్టార్ట్ చేస్తూ ఉంటారండి. అయితే రేపటికి సంబంధించి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించిన దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు, ఈ రోజు ఆఫ్లైన్ లో ఇన్ని టోకన్స్ ఇస్తున్నారు. సో తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు, ఆ రోజుకు సంబంధించి మొత్తం ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు, ఏ టైమ్ స్లాట్ టోకన్స్ రన్నింగ్ లో ఉన్నాయి, అండ్ ఏ రోజు ఎన్ని గంటలకు ఆ టోకన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లోను అలాగే యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా ఆ స్టేటస్ని పోస్ట్ చేయడం జరుగుతుందండి. సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ని కావచ్చు, ఇంకా ఆఫ్లైన్ టోకెన్స్కి సంబంధించిన స్టేటస్ని కావచ్చు, మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది. ఇకపోతే మీరు తిరుపతికి చేరుకున్న సమయానికి తిరుపతిలో ఆఫ్లైన్లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించి దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు, ఆ రోజుకు సంబంధించి ఆ కోటా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి ఈ 3 ప్రదేశాల్లో కౌంటర్స్ ని క్లోజ్ చేస్తున్నారు అనుకోండి. అలాంటి భక్తులందరూ కూడా ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ ధర్మ దర్శనంకి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుందండి. అంటే భక్తుల రద్దీని బట్టి ధర్మ దర్శనంకి 10 గంటలు కావచ్చు, 15 గంటలు కావచ్చు, 18 గంటలు కావచ్చు, ఈ విధంగా కొంచెం టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే నడిచి వెళ్లే నడక మార్గం భక్తులకి కూడా నడక మార్గాలకి సమయాలు అయితే ఉన్నాయండి. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తుల్ని తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 9:30 వరకు మాత్రమే అలిపిరి నడక మార్గంలో భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో మాత్రం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారు. అయితే బిలో 12 years అనగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని 2 నడక మార్గాలలో కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారండి. మధ్యాహ్నం 2 గంటలు దాటింది అంటే ఏ నడక మార్గంలో కూడా 12 సంవత్సరాల లోపు పిల్లలు నడిచి వెళ్లడానికి అనుమతించడం లేదు. సో 12 సంవత్సరాల లోపు పిల్లలతోటి నడక మార్గాల్లో నడిచి వెళ్ళాలి అనుకునే భక్తులు ఈ సమయాలను గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఘాట్ రోడ్ మార్గం యొక్క సమయాలు తిరుపతి నుంచి తిరుమలకి కావచ్చు, తిరుమల నుంచి తిరుపతికి కావచ్చు, ఘాట్ రోడ్ మార్గంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11:59 వరకు వాహనాల్ని అనుమతిస్తున్నారండి. 2 వీలర్స్ ని మాత్రం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే 2 వీలర్స్ లో వెళ్లే భక్తుల వద్ద డ్రైవింగ్ లైసెన్స్ అండ్ హెల్మెట్ ఈ రెండు కూడా కంపల్సరీగా ఉండాలి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించిన సమాచారాన్ని తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.